అది చాలా సింపుల్ సార్. ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ సమాజానికి ఒక సందేశం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏమనంటే ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మారబోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. కాబట్టి చాలా సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం పనిచేస్తుంది దాని మీద. కాంగ్రెస్ పార్టీకి ఆ భయం పట్టుకుంది. ఇప్పుడు బీజేపీకి ఏమంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, బీఆర్ఎస్ శాశ్వతంగా తెలంగాణ సమాజం నుంచి కనుమరుగవ్వాలంటే ఇందులో తొలి ప్రయత్నంగా బీఆర్ఎస్ ని మనం లేకుండా చేయగలిగితే, అంటే కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, అంటే వార్షిక ఎన్నికలప్పుడు ఏదైతే శాసనసభ ఎన్నికలప్పుడు బీజేపీ ఏదైతే ప్రణాళిక రచించుకొని ముందుకెళ్ళిందో ఎన్నికలల్లా, బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేసిందో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే. అంటే ఈ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ గెలవకపోతే కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, అయ్యో బీఆర్ఎస్ పైన జనాలకు చూసినరా, ఇప్పుడు మాట్లాడినారు కదా ఎమ్మెల్సీల మీరు లేరు, ఇంకేవో ఇట్లాంటి మాటలు మాట్లాడినారు కదా. రేపు దీన్ని కూడా ఒక అస్త్రంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ రెండో స్థానానికి మేము ఉన్నాం, అసలు ఈ రెండో స్థానంలో మేమే ఉన్నాం, రాబోయే ఎన్నికలల్లా మాకు కాంగ్రెస్ కు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేయాలనేటువంటి ఒక పెద్ద ప్రణాళిక రచించుకొని వాళ్ళు ఆల్రెడీగా రేవంత్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి గారు కలిసే పనిచేస్తుంటే ఈ రాష్ట్రంలో అనడానికి నేను చెప్పిన మీకు. ఇప్పుడు డిబేట్ లో సునీత గారు అనేక అంశాలు మాట్లాడింది. ఈ అంశాల పట్ల అంటే వాళ్ళు నోరు విప్పి సునీత గారు మాట్లాడినటువంటి ఈ 20 నిమిషాల మాటల మీద ఒక్క బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు. అంటే టాప్ లీడర్స్ ఆఫ్ ది బీజేపీ అధిష్టానము ఒక్కరు కూడా ఒక మాట విమర్శించలేదు. ఒక్క నిమిషం, మీరు తమ్ముని ఇంటర్ఫియర్ చేసి కానీ నన్ను చేయదు దయచేసి. అయితే ఈ వాళ్ళ టార్గెట్ ఏమంటే ఈ బీజేపీ ఆ విధంగా ప్రణాళిక చేసుకొని పోతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా అధిష్టానం నుంచి స్పందించలే. గడిచిన 20 నెలల నుంచి కూడా బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టి కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అది చూస్తున్నాం కూడా మనం. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఇంకోటి ఒక మాట అన్నారు, ఈ సెటిల్మెంట్లు అన్ని సెటిల్మెంట్లు చేసుకునేటువంటి శక్తి కనుక బీఆర్ఎస్ పార్టీకి కనుక ఉంటే రేపు పొద్దున బీజేపీతో కూడా మేము సెటిల్ చేసుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సెటిల్ చేసుకుంటే బీజేపీతో కూడా సెటిల్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ దేశంలో ఎవరినైనా కూడా బెదిరించి పార్టీలోకి చేర్చుకొని ఆ పార్టీ ఏదైనా అంతర్గత ఒప్పందం చేసుకుందంటే ఆ కేసులను నిర్వీర్యం చేసినటువంటి ఘనత 34,000 కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, వీటన్నిటిని నిర్వీర్యం చేసి ఎంపీలను, ఎమ్మెల్యేలను, ప్రభుత్వాలను పడగొట్టి పార్టీలోకి రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి ఆ అవసరం లేదు. మేము ఎవరితో సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితో సెటిల్మెంట్ చేసుకోము. ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజాక్షేత్రంలో మేము కలపడతాం, నిలబడతాం, కలబడతాం. ఓకే బత్స శ్రీనివాస్ గారు, సునీత గారు ఇప్పుడు చెప్పండి. బెదిరించి పార్టీలో చేర్చుకుంటారు, కేసులు మాఫీ చేస్తారు. 34,000 కేసులు అయితే మాఫీ చేసి ఈడీ, సిబిఐ కేసుల విషయంలో మాఫీ చేసుకొని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు బీజేపీ పార్టీ, నిజమేనా? ఒకటి సార్, మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. మాకు కేంద్ర ప్రభుత్వము 2014లో సాలిడ్ మెజారిటీ వచ్చింది, మాకు సరిపోయినంత మెజారిటీ ఉంది. 2019లో కూడా మాకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ప్రజలు ఆశీర్వదించారు, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఏ ఒక్క కేసు అయినా మేము కొట్టేయలేదు సార్. ఒకవేళ ఎవరైనా మా పార్టీలో వాళ్ళ ఇష్టపూర్వకంగా వచ్చి జాయిన్ అయినా కూడా మేము వాళ్ళతో రాజీనామా చేయించి ఎలక్షన్లకు పంపించినాం. మీరు ఈటల రాజేందర్ విషయం చూసిండ్రు. మేము హుజురాబాద్లో ఎలక్షన్లలో పోయి గెలిపించుకొని తీసుకున్నాం. మనకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చారు, రాజీనామా చేయించి మునుగోడు ఎలక్షన్లో పోయినాము సార్. అది లిటిల్ బిట్ ఓడిపోవడం కూడా జరిగింది. మేము ఏ ఎలక్షన్ అయినా ఎవరైనా నా పార్టీలో చేరితే వాళ్ళని రాజీనామా చేసి రమ్మని చెప్తున్నాం, ప్రజాక్షేత్రంలో గెలిచి రమ్మని చెప్తున్నాం. వీళ్ళ మాదిరిగా ఫుల్ మెజారిటీ ఉన్న మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాని రాజీనామా చేసి తీసుకొచ్చిరా కేంద్ర విమానయాన శాఖ మంత్రి చేసిరు కదా, అప్పుడు రాజీనామా చేసి తీసుకొచ్చిరు అప్పుడు. మరి సో నైతికత అనేది ప్రతి చోట ప్రదర్శించాలి మేడం. ఒక చోట నైతికత, ఇంకో చోట ఇంకోటి రాజకీయ స్ట్రాటజీ చెప్పుకోవడానికి లేదు.
మొత్తం బీఆర్ఎస్ చేర్చుకొని కనీసం రాజీనామా కూడా చేయకుండా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి కట్టబెట్టిన సంగతి మన కళ్ళతో చూసినాము. ఇవాళ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. బీఆర్ఎస్ సుజనా చౌదరి రాజీనామా చేసి తీసుకున్నారా మేడం? మీద గెలిచి సీఎం రమేష్ ని రాజీనామా చేసి తీసుకున్నారా? ఇంకా మాట్లాడద్దు సార్ ప్లీజ్. వాళ్ళు ఎంపీలో ఉన్నారు మేడం. రాజ్యసభ పార్లమెంట్ లోనే మీరు నీతి తప్పిరు. పార్లమెంట్ లోనే నీతి తప్పిరు. అసెంబ్లీ గురించి ఏం మాట్లాడతారు మేడం? నాకు అర్థం కాదు. ఏది మోడీ అధికారి, మోడీ ఏది నేతగా ఉన్నా, మోడీ నాయకుడుగా ఉన్న పార్లమెంట్ లోనే నీతి తప్పిరు మీరు. ఇంకా నీతి గురించి, ప్రజాస్వామ్యం గురించి, పార్టీలకు చేర్చగల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు అంటున్నాను నేను. మీరు కూడా ఇది వాస్తవం కాదా శ్రీనివాస్ గారు? మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. అయ్యో మీరు మధ్యప్రదేశ్ లో పడగొట్టలే, ఏది మహారాష్ట్ర పడగొట్టలే, గోవాలో పడగొట్టలే, అవన్నీ అవే పడిపోయినాయి. ఎవరిని ఎక్కడ పడగొట్టలే. ఇప్పుడు తెలంగాణలో కూడా బిఎల్ సంతోష్ గారి పేరుతో పడగొట్టడానికి ట్రై చేశారు కదా. 4 మంది ఎమ్మెల్యేలను ఏది ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు కదా. అప్పుడు పడగొట్టడానికి తీసుకుపోయారా, లేకపోతే ఫామ్ హౌస్ లో పార్టీ చేయడానికి తీసుకుపోయారా? ఇవన్నీ చరిత్ర తవ్వుకుంటూ పోతే ఇంకా పెద్దగా ఉంటది మేడం. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయాలు అవసరాల రీత్యా ఉండవు మేడం. రాజకీయాలు పరిస్థితుల రీత్యా ఉండవు. రాజకీయాలకు పద్ధతులు. రైట్ వెంకట్ గారు, సునీత గారు, ఒక నిమిషం వెంకట్ గారు, సునీత గారు, వెంకట్ గారు, రైట్ వెయిట్ ఓకే సునీత గారు, టైమ్ అప్. ఒక నిమిషం వెయిట్ సునీత గారు, వెంకట్ గారు, ఒక నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఓవరాల్ గా కాంగ్రెస్ బీజేపీతో కలిసిందని, బీఆర్ఎస్ బీజేపీతో కలిసిందని చెప్పి మొత్తానికి అయితే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఎవరితో కలిశారు? సో వీళ్ళు ఆరోపణలు చేసుకున్న క్రమంలో